హైదరాబాద్ యూసుఫ్గూడ నవోదయ కాలనీలో ఉన్న 300 గజాల ఇల్లుపై ఆక్రమణదారులు కన్నేశారు. యజమానులు దిల్సుఖ్ నగర్లో ఉండడం వలన ఎలాగైనా ఇంటిని కాజేయాలనే పథకం ప్రకారం కొంతమంది దుండగులతో వచ్చి దౌర్జన్యంగా గోడలు కట్టి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న యజమాని సుధారాన్ని ప్రశ్నించగా ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇట్టి విషయంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని, ఏసీపీకి కూడా చెప్పడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజ్తో సహా పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కోర్టు ఆర్డర్ కూడా మేం పొజిషన్లో ఉన్నట్లు చూపిస్తోందని వివరించారు. మహిళ అని చూడకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కమలాపురి కాలనీలో నాకు ఇల్లు ఉంది, హౌస్ నెంబర్ 100. దానిలో 25 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నాము, ఇక్కడే ఉన్నాము. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు ముందు ఒక 26 తారీఖున కొంతమంది గుండాలు వచ్చారు. వచ్చేది కబ్జా చేయడానికి ప్రయత్నించారు. మేము దాన్ని ఆపి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే వీళ్ళు 2 రోజులు తిరిగాము, దానికి రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత ఈరోజు మళ్ళీ వాళ్ళు ఆ రోజు వెంకటేశ్వర గారు ఎస్ఐ గారు వాళ్ళని లోపలికి వెళ్ళదు, ఏదన్నా ఉంటే సివిల్ మ్యాటర్ మీ కోర్టులో తెచ్చుకుంటున్నారు అవతల వాళ్ళని. మళ్ళీ ఈరోజు దగ్గర ఒక 15 మంది లేడీస్ ఇక్కడ జూబ్లీ సైడ్ ఎక్కడ ఉన్నారు. వాళ్ళు చాలా ఆక్వర్డ్, అంటే జబర్దస్త్గా నన్ను కొట్టడము, నన్ను ఈడ్చి బయటికి లాగడము అలా చేసేసారు. ఒక 30 మంది ఇంట్లోకి వచ్చేసారంట. టెనెంట్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే నేను వచ్చాను. నన్ను లోపలికి నేను వెళ్ళగానే నన్ను అసలు బాగా మీదకి వచ్చేసి నన్ను కొట్టి నా ఫోన్ లాక్కోవడము, బయటకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. వెంటనే నేను కార్ తీసుకుని వెంటనే బంజారాహిల్స్ తీసుకొచ్చాను. మేము దిల్సుఖ్ నగర్లో ఉంటామండి. నాకు టెనెంట్ చెప్పగానే నేను వెంటనే అక్కడి నుంచి వచ్చి చూస్తే చాలా హారిబుల్గా ఉంది. రౌడీలాగా ఉన్నారు అందరూ. ఎవరో సంపత్ నాయక్ అంటండి, అతను కూడా చాలా దౌర్జన్యంగా అసలు ఏది మాట్లాడుతున్నా లేడీస్ని పిలవండరా, ఆవిడ మీదకి వెళ్ళి పంపించండి, ఆవిడ మీదకని నా మీదకి పంపించడం. ఆల్రెడీ లోపలికి ఒక 30 మంది వచ్చేసారు. లోపలే అక్కడే ఉన్నారు. అసలు నన్ను మాట్లాడలేదు, బయటికి ఈడ్చుకొచ్చేసారు. బట్ అని వాళ్ళు కూడా కంప్లీట్ ఇస్తారంటే కొన్ని పిఎస్పీఎల్ కంప్లీట్ మీకు చాలా క్లియర్గా ఉంది. అల్టిమేట్ ఫైనల్ కోర్టు ఇక్కడ ఆర్డర్. అర్థమైందా? నువ్వు ఇక్కడ నుంచి పోవద్దు. అర్థమైందా? మీ పేపర్లు ఏమైతుంటే మీరు సబ్మిషన్ చేయండి, మీరు ఇక్కడనే ఉండండి.